బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాసంగి ధాన్యం కొనుగోలులో రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులకు ప్రభుత్వం తరపున రైతులకు క్షమాపణలు చెబుతున్నానని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కల్లాల వద్ద రైతుల రోజులు తరబడి ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవమని, ఇందుకు నేను చింతిస్తున్నానని, తమ ప్రభుత్వం రైతులకు అండగా నిలబడేందుకైతే కృషి చేస్తుందని, మరి 10 రోజుల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించడం జరిగింది. మరి రైతులు, ప్రతిపక్షాలు, మీడియా లేవనెత్తినటువంటి ధాన్యం కొనుగోలు సమస్యలను మేము సానుకూలంగా తీసుకుంటున్నామని, మరి అందరూ కూడా సహకరిస్తే 10 రోజుల్లో ధాన్యం కొనుగోలు పూర్తి అవుతుందని తెలిపారు రాజగోపాల్ రెడ్డి. ధాన్యం అనుకున్న దానికంటే 3-4 రేట్లు అధికంగా ఉత్పత్తి రావడం, బెంగాల్ ఎన్నికలలో హమాలీల కొరత, మరికొందరు మిల్లర్ల బ్లాక్మెయిల్ రాజకీయం ధాన్యం కొనుగోలు సమస్యలు అధికం కావడానికి కారణం అయ్యాయని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మరి సీఎం రేవంత్ రెడ్డి, ఇక సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ధాన్యం కొనుగోలు సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు కూడా చర్యలు తీసుకుంటున్నారని కూడా తెలిపారు. మరి ఏదైతే చౌటుప్పల్ ఇంకా సంస్థాన్ నారాయణపురం ధాన్యం కొనుగోలు సమస్యల పరిష్కారం కోసమైతే ఇక్కడ అంకిరెడ్డిగూడెంలో 1,50,000 క్వింటాల ధాన్యం నిల్వలకు ప్రైవేటు గోదాంను స్వాధీనం చేసుకున్నానని కూడా, మరి సూర్యాపేట వద్ద కూడా మరో ప్రైవేటు గోదాంను కూడా తీసుకొని ధాన్యం కొనుగోలు ఇక తరలింపు వేగవంతం చేస్తామని కూడా రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలులో రైతుల సమస్యల పరిష్కారానికి, ఇక లారీల కొరత, హమాలీల ఇబ్బందులను అధిగమించేందుకైతే తక్షణ సహాయకంగా హమాలీలకు ప్రభుత్వం ఇచ్చే కూలీకి అదనంగా ఇక 10,20,000 సొంతంగా అయితే 20,000 రూపాయలను సొంతంగా చెల్లిస్తానని చెప్పేసి స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హామీ అధికారులకు ఇవ్వడం జరిగింది. మరి 10 రోజుల్లో కల్లాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి కూడా అధికారులకు ఆయన స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పైన నల్లగొండ, యాదాద్రి జిల్లాల అధికారుల సమీక్షా సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చినటువంటి ధాన్యం దిగుబడికి, నిల్వలు చేసే సామర్థ్యానికి మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉందని, మునుగోడులో 2 లక్షలు, నాంపల్లిలో 1 లక్ష, నారాయణపూర్లో 2 లక్షలు, చౌటుప్పల్లో 4 లక్షల క్వింటాల చొప్పున అయితే 9 లక్షల క్వింటాల ధాన్యం నిల్వలు చేసే ఇక గోదాముల నిర్మాణాలకైతే అంచనాలు రూపొందించాలని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశించారు. తన ఎమ్మెల్యే పదవి పోయినా పర్వాలేదని, కానీ తన నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో ఎక్కడా కూడా బెల్ట్ షాపులు ఉండరాదని చెప్పేసి ఇక మరి మునుగోడు శాసనసభ సభ్యుడు కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆయన తన యొక్క క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, గత కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు తెరిచేందుకైతే అనుమతి ఇచ్చిందని తెలిపారు. మరి ఫలితంగా రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందని, ఈ కారణంగానే అనేక కుటుంబాలు కూడా చెల్లాచెదురైపోతున్నాయని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతోమంది యువత మద్యానికి బానిసలైపోతున్నారని కూడా తెలిపారు. ఇక అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని, మరి ఈ బెల్ట్ షాపులను మూసివేయాలని చెప్పేసి ఆయన కోరారు. ఈ విషయంలో తన పదవి పోయినా పర్వాలేదని, బెల్ట్ దుకాణాలు మాత్రం మూసివేయాల్సిందేనని స్పష్టం చేశారు. తన క్యాంపు కార్యాలయంలో 26 గ్రామాల ముఖ్య నాయకులతో బెల్ట్ షాపుల మూసివేత, గ్రామాల అభివృద్ధిపైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమావేశం నిర్వహించారు. మరి ఈ సందర్భంగా మాట్లాడుతూ బెల్ట్ షాపుల విషయంలో తాను చాలా సీరియస్గా ఉంటానని కూడా వారికి హామీ ఇచ్చారు. తాగుడు వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరి మద్యం ఎక్కడ పడితే అక్కడ దొరకడం వల్ల యువత తాగుడుకు బానిసలుగా మారుతున్నారని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించారు.
చట్టం ప్రకారం బెల్ట్ షాపులు ఉండరాదన్నారు. మరి ఇక బెల్ట్ షాపులను బంద్ చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందని కూడా ఆయన తెలిపారు. మరి ఈ అంశం రాజకీయంతో సంబంధం లేదని కూడా ఆయన తేల్చి చెప్పడం జరిగింది. తాను మరోసారి చెబుతున్నానని, తన యొక్క పదవి పోయినా పర్వాలేదు కానీ బెల్ట్ షాపులు మాత్రం మూసివేయాల్సిందే అంటూ ఆయన కొనియాడారు. మరి ఇది గ్రామాల్లోని ప్రతి ఒక్కరి బాధ్యత అని కూడా ఆయన చెప్పారు. 2014కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రామాల్లో బెల్ట్ షాపులు లేవని, మరి బీఆర్ఎస్ వచ్చాక విచ్చలవిడిగా అయితే తయారయ్యాయని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మరి ఇదే అంశం పైన మా ప్రతినిధి బబిత అయితే ఫోన్ ఇన్ ఇస్తారు. మరి బబిత, సీఎం రేవంత్ రెడ్డిని రాజగోపాల్ రెడ్డి మరోసారి టార్గెట్ చేసినట్లుగా తెలుస్తా ఉంది. మరి అంటే ఓవైపు ప్రభుత్వాన్ని పొగుడుతూనే, అంటే ప్రభుత్వం పనులు చేస్తుంది అంటూనే, మరోవైపు సీఎంను టార్గెట్ చేసినట్లుగా మాట్లాడుతున్నారు. దీనిపైన ఏంటి అప్డేట్స్ ఏంటి? అంటే రాజగోపాల్ తీర్పై అయితే కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ ఒక కొత్త చర్చ మొదలైందని చెప్పొచ్చు. అంటే రీసెంట్ గా ఆయన ఊళ్ళో ఒక ప్రెస్ మీట్ అయితే నిర్వహించారు. ప్రెస్ మీట్ లో రిపోర్టర్స్ తో మాట్లాడుతూ యాసంగి ధాన్యం కొనుగోలులో రైతులకు ఎదురైతున్న ఇబ్బందుల గురించి ప్రభుత్వం తరఫున ఆయనే రైతులకు క్షమాపణలు చెబుతున్నానని అంటే మాట్లాడారు రాజగోపాల్ రెడ్డి. అంటే ఇది కీలక వ్యాఖ్యలుగానే చూడొచ్చు. ఎందుకంటే కల్లాల వద్ద రైతులు రోజుల తరబడి ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం అని, ఇందుకు నేనే చింతిస్తున్నాను అంటూ తమ ప్రభుత్వం రైతులకు అండగా నిలబడేందుకు కృషి చేస్తుందని, ఇంకో 10 రోజుల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడం కూడా జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే రైతులు, ప్రతిపక్షాలు, మీడియా లేవనెత్తిన ధాన్యం కొనుగోలు సమస్యలను మేము సానుకూలంగా తీసుకుంటున్నామని, అందరూ సహకరిస్తే 10 రోజుల్లో ధాన్యం కొనుగోలు పూర్తవుతుందని కూడా ఆయన చెప్తూనే, అంటే ఇది అన్ని ఊళ్ళల్లో లేదు, కొన్ని ఊళ్ళల్లోనే ఈ సమస్య ఉంది, ఆ సమస్యను కూడా కొన్ని రోజులలో తీర్చేస్తాము అన్నట్టుగానే మాట్లాడారు. కానీ డెఫినెట్ గా ఇది రాజగోపాల్ రెడ్డి మరోసారి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నట్టే మాట్లాడుతున్నారని ఇన్సైడ్ టాక్స్ అయితే జరుగుతున్నాయి. రాధాకృష్ణ, అంటే మరి ధాన్యం కొంటున్నామని ప్రభుత్వం ఓవైపు చెప్తుంటే రాజగోపాల్ రెడ్డి మాత్రం ధాన్యం కొనడం లేదు అంటూ ఆయన వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? అసలు ఆయన టార్గెట్ ఏంటి? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పైన టార్గెట్ చేస్తున్నారా, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారా? అంటే ధాన్యం అనుకున్న దానికంటే 3-4 రెట్లు అధికంగా ఉత్పత్తి రావడం, అలాగే ఇప్పుడు బెంగాల్ ఎన్నికల్లో కూడా చూసుకుంటే కొందరు మిల్లర్లు బ్లాక్ మెయిల్ చేస్తూ రాజకీయం చేస్తున్నారు, ధాన్యం కొనుగోలు సమస్యలు అధికంగా కావడానికి కారణమయ్యాయని కూడా రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. అండ్ మోర్ ఓవర్ సీనియారిటీని బట్టి కూడా చాలా కాలంగా కాంగ్రెస్ లో చూసుకుంటే ప్రతి ఒక్కరు, అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ కావచ్చు, అలాగే విహెచ్, ఇలా చాలా మందిని చూసుకుంటే ఎవరికి వాళ్ళే సీనియర్స్ గా ఉన్నారు. సో ఇందులో చూసుకుంటే ఆయన చెప్పడం కూడా ప్రభుత్వాన్ని ప్రతిపక్షంగా మాట్లాడకుండానే కొన్ని ఏరియాస్ లో, కొన్ని ఊళ్ళల్లో ధాన్యం కొనడానికి కొంచెం లేట్ అవుతుంది, అది కూడా తడిసిన ధాన్యం ఉన్నా కూడా మినిస్టర్స్ కొనడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్నట్టుగానే మాట్లాడారు రాధాకృష్ణ. మరి అంటే ఆయన ఇంకో మాటలు కూడా మాట్లాడుతున్నారు. ఇక గ్రామాల్లో బెల్ట్ షాపులు పూర్తిగా మూసివేయాలి అని చెప్పేసి ఓవైపు అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి అన్న కోణంలో మాట్లాడుతూ ఉన్నారా? మరోవైపు ఆయన ఏదైతే నా పదవి పోయినా సరే అన్నట్లుగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. పదే అదే మాటను రిపీట్ చేస్తూ ఉన్నారు. దీని వెనుక ఆంతర్యం ఏందంటారు? అంటే తన ఎమ్మెల్యే పదవి పోయినా పర్లేదు కానీ తన నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో ఎక్కడ కూడా బెల్ట్ షాపులు ఉండడానికి వీలేదని ఆయన శాసనసభ్యుడిగా ఉన్నారు మునుగోడుకి. అలాగే కాంగ్రెస్ నేత కూడా రాజగోపాల్ రెడ్డి, అంటే ఆయన తన క్యాంప్ ఆఫీస్ లో ఎవరైతే రిపోర్టర్స్ తో మాట్లాడుతున్నారో ఆయన ఇది కూడా ప్రస్తావించారు. అదే గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు తెరిచే ఎందుకు అనుమతి ఇచ్చారు, ఫలితంగా మనం రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది, ఈ కారణంగా అనేక కుటుంబాలు కూడా చెల్లాచెదరైపోతున్నాయని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మంది యూత్ ఈ మందుకి బానిసలైపోతున్నారు, అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని ఈ బెల్ట్ షాప్లను మూసేయాలని ఆయన కోరారు. ఈ విషయంలో ఖచ్చితంగా కరాఖండిగా 1 నిమిషంలో 10 సార్లు నా పదవి పోయినా పర్వాలేదు కానీ బెల్ట్ షాపులు మాత్రం ఖచ్చితంగా మూవించేయాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు. అంటే ఇది 26 గ్రామాల ముఖ్య నాయకులతో కూడా ఆయన బెల్ట్ షాపుల మూసివేత గురించి, అలాగే గ్రామాల అభివృద్ధిపై కూడా
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఇటు రైతులకు సంబంధించి అలాగే బెల్ట్ షాప్లకు సంబంధించి రెండిటి విషయంలోనూ తను చాలా సీరియస్ గా ఉంటానని వారికి హామీ ఇచ్చారు. అంటే తాగుడు వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు రైతులు ఇబ్బందులు పడుతున్నారు, కొన్ని ఊళ్ళల్లో కల్లాల వద్ద అలాగే వడ్లను పోసుకొని కూర్చొని ఉన్నారు, అయినా కూడా ఎక్కడి నుంచి రెస్పాన్స్ లేదని ఒక విషయం అయితే, ఇంకో విషయం బెల్ట్ షాప్ విషయంలో కూడా ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఉన్నానని కూడా చెప్తూ వస్తున్నారు. అంటే చట్ట ప్రకారం బెల్ట్ షాప్లు ఉండరాదన్నారు. అలాగే బెల్ట్ షాప్లను బంద్ చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. ఈ అంశాలని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వరకు నేను తీసుకెళ్తాను, అంటే తన పార్టీ అయినా కూడా తను నిజాయితీగా పని చేయాలి అనే ముక్కుసూటి తత్వంతో ఉంటారు రాజగోపాల్ రెడ్డి. కాబట్టి ఈ విషయం కోసం నాకు పదవి పోయినా పర్వాలేదు, కానీ నేను ఖచ్చితంగా ఈ విషయంపై అయితే పోరాడతాను అన్నట్టుగానే మాట్లాడారు. రైట్, థ్యాంక్ యూ బబిత. ప్రభుత్వం తరఫున నేను క్షమాపణ కూడా చెప్తున్నాను. ఎందుకంటే మనం అనుకున్న దానికంటే డబల్ 3 రెట్లు ఎక్కువ వచ్చింది. రైతులకు ఇబ్బంది అయింది. కల్లాలల్లో 15 రోజుల నుంచి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆ మాట వాస్తవం. అందుకని మేము కూడా చింతిస్తున్నాం అందరం. డెఫినెట్ గా రైతుల కోసం ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా రాత్రింబలు కష్టపడి రైతులకు అన్ని రకాలుగా సపోర్ట్ గా ఉండాలన్న ఉద్దేశంతో పనిచేస్తుంది. కాబట్టి రాబోయే 10 రోజుల్లో కంప్లీట్ గా ధాన్యం సేకరణ కంప్లీట్ చేస్తామని చెప్పి నేను కూడా మాటిస్తున్నా. ప్రత్యక్షంగా నేను కూడా ఈ గోడౌన్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటానికి అధికారులతో మాట్లాడి గోడౌన్ ఓనర్ ఒప్పుకోకున్నా సరే బలవంతంగా నోటీస్ ఇచ్చి తీసుకోవడం జరిగింది. ఇంకొక 1,00,000 టన్నులకు తిరుమలకి సూర్యాపేట మండలం అక్కడ ఒకటి ఉన్నది, అది కూడా తీసుకోమని చెప్పినప్పుడు అడిషనల్ కలెక్టర్ గారితో మాట్లాడినా. వచ్చే 10 రోజుల్లో ఈ ధాన్యం సేకరణ ఎప్పుడు ఇంత ప్రాబ్లం రాలే, ఈసారి వచ్చింది ప్రాబ్లం. ఈసారి దిగుబడి ఎక్కువ రావడం వల్ల, కాబట్టి వివిధ కారణాల వల్ల ఆలస్యం అయింది. మా రైతు సోదరులందరూ కూడా దీన్ని పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీల అందరూ కూడా నా విన్నపం ఏంటంటే, ఆలస్యమైన వాటి వాస్తవం. మీరు కూడా ప్రజల పక్షాన చాలా సందర్భాల్లో మీడియా ద్వారా కానీ రైతుల పక్షాన మీరందరూ కూడా మీ పాత్ర పోషించిండ్రు. ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా మీరు చేసిన పోరాటాన్ని కావచ్చు, మీ ప్రజల పక్షాన మాట్లాడడం కానీ రైతుల పక్షాన దాన్ని పాజిటివ్గానే తీసుకుంటున్న నెగిటివ్ యాంగిల్లో రాజకీయ కోణంలో రాజకీయం చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఇది రైతుల సమస్య. రైతులను కాపాడుకొని వాళ్లకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం, ప్రతిపక్షాలు అన్ని పక్షాలు అన్ని పార్టీల వారు సహకరిస్తే నెక్స్ట్ 10 days లో కంప్లీట్ చేస్తామని చెప్పి నేను మీడియా ద్వారా రైతులకు ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.